మీరు సమస్యలతో బాధపడుతున్నారా? ఒక్కసారి ఈ గురువు గారికి కాల్ చేయండి. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, ఆరోగ్యం, వ్యాపారం, సంతానం, భార్యాభర్తల సమస్యలు, చెడు ప్రయోగాల్లో ఇలా ఎటువంటి సమస్యలకైనా ఈ గురువు గారు 100% పరిష్కారం చేయబడును. నమ్మకంతో కాల్ చేయండి. గురూజీ రామరాజు. ఫోన్ నెంబర్ 9849238801. ఫిబ్రవరి 7 శుక్రవారం మేషరాశి వారికి మధ్యాహ్నం 1 గంట దాటాక వీరి నుండి ఫోన్ కాల్ వస్తుంది. అందరికీ నమస్కారం. ఛానల్కి స్వాగతం. ముందుగా మేషరాశి వారి జీవితంలో జరగబోయేటటువంటి శుభ అశుభాలు పరిణామాలు ఏమిటో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. అలాగే మధ్యాహ్నం 1 గంట తర్వాత వీరికి ఎటువంటి ఫోన్ కాల్ వస్తుందో, ఎవరి ద్వారా వీరికైతే కనుక ఏ విధమైన ప్రతిఫలం దక్కబోతుందో, అలాగే ఫిబ్రవరి 7 శుక్రవారం రోజున మేషరాశి వారికి జరగబోయేది ఏమిటో పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసినట్లయితే మేమేం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. అలాగే ఇంతవరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేసినట్లయితే మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు చేరుతుంది. ఇక వివరాల్లోకి వెళ్ళిపోదాము. మేషరాశి వ్యక్తుల మనస్తత్వాన్ని కనుక చూసుకున్నట్లయితే మేషరాశి వారు పట్టుదల కలిగిన మనస్తత్వంతో ఉంటారు, మొండితనంతో ఉంటారు. అలాగే వీరికి ఉన్నటువంటి గుండె ధైర్యం ఎవరికీ ఉండదనే చెప్పుకోవాలి. ఈ రాశి వారు నలుగురిలో ప్రత్యేకంగా ఉండడానికి ఇష్టపడుతూ ఉంటారు. 10 మందిలో తిరుగుతూ కొత్త విషయాలను తెలుసుకుంటూ మంచి చెడులను బేరీజు వేసుకుని ముందుకు వెళుతూ ఉంటారు. ఎదుటివారి మనసులో ఉన్న మాటని ఇట్టే కనిపెట్టగలుగుతారు. ఎందుకంటే గనక వీరికి ఉన్నటువంటి తెలివితేటలు అమోఘమనే చెప్పుకోవాలి. అద్భుతమైన దూరదృష్టి కలిగి ఉంటారు. వీరికి ఉన్నటువంటి ప్రతి ఒక్క మేధాశక్తి వీరు జీవితంలో ముందుకు వెళ్ళటానికి ఉపయోగపడుతుంది. అలాగే ఈ రాశి వారు ఫిబ్రవరి 7 శుక్రవారం రోజున మధ్యాహ్నం 1 గంట దాటాక వీరికైతే ఒక ఫోన్ కాల్ రాబోతుంది. వీరికి ఈ ఫోన్ కాల్ ద్వారా జీవితంలో జరగబోయేటటువంటి సంఘటనలేమిటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఒక అవకాశం కోసం అయితే మీకైతే ఫోన్ కాల్ రాబోతుంది. మీరైతే ఊహించని కూడా ఊహించరు. ఆ విషయాన్ని మీరే మర్చిపోయి విడిచిపెట్టేశారు. ఆ విషయం అయితే ఇప్పుడు మీ ముందుకు రాబోతుంది. మీరు గనక ఊహించని రీతిలో అద్భుతమైన ఫలితాలను పొందుకోబోతున్నారు. మీరు అప్లై చేసిన ఉద్యోగం కోసం, అలాగే మీరు ప్రారంభించాలనుకున్న వ్యాపారం కోసం కానీ, లేదా మీరు అప్లై చేసి విడిచిపెట్టేసిన బ్యాంకు రుణం కోసం కానీ, లేదంటే మీరు ముందుగా ప్రణాళికలు వేసుకున్న నూతన వ్యాపారాల కోసం కానీ, మీరు ప్రాజెక్టులు తయారు చేయాలనుకుని విడిచిపెట్టేసిన అంశం కానీ, ఇలా మీరు అనుకుని విధంగా ఎటువంటి అవకాశాలను మీరైతే రావు అనుకుని విడిచిపెట్టారో, చాలా కాలం క్రితం మీరు విడిచిపెట్టేసిన ఒక అంశం గురించి అయితే మీకైతే ఫోన్ కాల్ రాబోతుంది. దీని ద్వారా మీరు నూతనమైన ప్రయత్నాల్లో మునిగిపోబోతున్నారు. మీరు ఊహించని ఫలితాలను పొందుకోబోతున్నారు. అద్భుతమైన ఆశ్చర్యం అయితే మీ జీవితంలో ఇక మీదట జరగబోతుంది. ఇది మీకు లైఫ్లో టర్నింగ్ పాయింట్ అని చెప్పుకోవాలి. ఈ ఫోన్ కాల్ ద్వారా మీ యొక్క జీవితంలో మలుపు తిరగబోతుంది. మీరు కీలకమైన అంశాల్లోకి మునిగిపోయి పూర్తిగా నిమగ్నమైపోయి పనిలో పడిపోయే అవకాశం కనిపిస్తుంది. మీరు ఊహించని ఫోన్ కాల్ ద్వారా మీకైతే ఆకస్మికమైన ధనలాభం కలగబోతుంది. కోర్టు వ్యవహారాల్లో విజయం సంబంధించింది కానీ, దూర ప్రయాణాలకు స్నేహితులతో కలిసి మీరు వేసిన ప్రణాళిక కానీ, మీరైతే సంతోషపడే విధంగా మీకైతే ఈ ఫోన్ కాల్ ఉండబోతుంది. ఎందుకంటే కనుక శుభవార్తలు కూడా వినే అవకాశాలు ఉన్నాయి. బంధుమిత్రుల ద్వారా దూర ప్రయాణాలు చేయవలసిన పరిస్థితులు కూడా గోచరిస్తున్నాయి. మీకున్నటువంటి ప్రస్తుత గ్రహస్థితి కారణంగా మీకైతే అన్ని విషయాలు కూడా అనుకూలంగా ఉన్నాయి. కొన్ని విషయాలు మీకైతే ప్రతికూలంగా మారటానికి మీ ప్రత్యర్థులు ప్రయత్నిస్తున్నప్పటికీ మీరైతే చక్కటి విజయాలను పొందుకుంటారు. అటువంటి వాటన్నిటినీ దాటుకుంటూ వెళ్ళిపోతారు. అనారోగ్యము, చిన్న చిన్న సమస్యలు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. కానీ కొన్ని సమయాల్లో మీరైతే ఊహించని మేరకు, శక్తి సామర్థ్యాల మేరకు పనిచేసినా కూడా కొన్నిసార్లు మీకు గుర్తింపు అనేది దక్కకపోవచ్చు. ఇవన్నీ గ్రహస్థితి కారణంగా జరుగుతున్నప్పటికీ అంతిమంగా విజయాన్ని మాత్రం మీరే సొంతం చేసుకుంటారు. మీరు ఊహించిన దానికంటే అధికంగా మీకైతే మేలు కలగబోతుంది. దీనిని బట్టి మీరు సంతోషంగా ఉంటారు. కుటుంబ సభ్యులు మీ విజయం పట్ల ఎంతో సంతోషం వ్యక్తం చేస్తారు. అలాగే మీ స్నేహితులు, మీ బంధుమిత్ర వర్గంలో మీకైతే చక్కటి పేరు ప్రఖ్యాతలు పొందుకుంటారు. ఇక ఈ రాశి వారు దేవతారాధన చేయాలంటే కనుక లక్ష్మీదేవిని నిత్యము ధూపదీప నైవేద్యాలతో ఆరాధించడం ద్వారా, శివారాధన చేసుకోవడం ద్వారా వీరికైతే చక్కటి ఫలితాలు కలుగుతాయి. రోజు ప్రారంభంలో ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పారాయణం చేయడం ద్వారా దినమంతయు చక్కటి మంచి ఫలితాలనైతే పొందుకుంటారు. వీరికి అనుకూలమైన వాతావరణం ఉంటుంది. ఎక్కడికి వెళ్ళినా విజయం కలుగుతుంది. చూశారు కదండి, వీరికి ఉన్నటువంటి శుభ అశుభ పరిణామాల గురించి, చేసుకోవాల్సిన దేవతారాధన గురించి తెలుసుకున్నారు కదా. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాగే ప్రతిరోజు మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ది